హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేశాను కదా, నా ఇన్స్టాగ్రామ్లో 100th ఫాలోవర్ని మెన్షన్ చేస్తాను. సో నా 100th ఫాలోవర్ వచ్చేసి సోషల్ మీడియా గ్రో 2024. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మీ. అండ్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను, వెరీ హార్ట్ ఫెల్ట్, వెరీ ఎమోషనల్, నాకైతే చాలా నచ్చింది. సో దాని గురించి చెప్తాను. ఇట్ గోస్ లైక్ దిస్: యూ కాంట్ కంట్రోల్ ద విండ్, బట్ యూ క్యాన్ కంట్రోల్ ద సేల్. సో ఇట్ మీన్స్, అందులోనే చెప్పారు దాని అర్థం ఏంటో. సో ఇట్స్ నాట్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు యూ, ఇట్స్ అబౌట్ హౌ యూ రియాక్ట్, రైట్? సో చాలామంది ఎలా రియాక్ట్, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూనో ఆ పొజిషన్లో ఉంటే కానీ మనకు తెలియదు మనం ఎలా రియాక్ట్ అవుతాం. మనకు అది జరిగితే కానీ మనకు తెలియదు మనం ఎలా రియాక్ట్ అవుతాము, రైట్? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ డీప్లీ that person is hurt, how deeply his or her emotional outburst ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో యూనో మేము కూడా అలాగే అంటే మాకు జరిగిన వెంటనే మేము ఎలా రియాక్ట్ అయ్యామంటే, ఫస్ట్ వి క్రైడ్ అ లాట్, చాలా ఏడ్చాం. ఆ తర్వాత బికాస్ ఆ సిచ్యువేషన్లో అన్ని పోగొట్టుకున్న అనే బాధ చాలా విపరీతంగా ఉంటుంది కదా. సో వి క్రైడ్ అ లాట్, వి ఫాట్ అంటే ఆర్గ్యుమెంట్స్, ఎందుకు ఇలా చేశారు, ఇది అది అది అది. ఆ తర్వాత కొంత టైంకి ఎందుకే ఆ ఏడుపు కూడా వేస్ట్ అనిపించింది. బికాస్ అవతల మనిషిలో ఆ రిమోర్స్ అనేది కనిపించలేదు మాకు, అవతల మనిషిలో ఆ రిగ్రెట్ అనేది మాకు కనిపించలేదు. సో మేము ఎంత బాధపడినా, ఎంత ఆర్గ్యూ చేసినా, ఎంత ఫైట్ చేసినా ఒక గోడతో మాట్లాడుతున్నట్టే, నో డిఫరెన్స్ వాళ్ళల్లో. వాళ్ళకి అసలు బాధ అనేది లేదు, వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు. సో వీ డిడ్ నాట్ రియాక్ట్. అంటే వాళ్ళు మమ్మల్ని ఎలా ఫీల్ చేశారంటే అది మా ఫెయిలియర్ లాగా ఫీల్ చేశారు. సో మేమిద్దరం 24 గంటలు, మా హస్బెండ్ అండ్ నేను, ఒకటే బాధ ఏంటంటే, ఎందుకు ఇలా, మనం ఎందుకు జాగ్రత్తగా లేము, మనం ఎందుకు ఇలాగా తప్పు చేసాం చెప్పి, మనం ఎందుకు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుందని మేము ఇంటర్నల్గా మేము బాధపడ్డాం తప్ప, అది వాళ్ళ తప్పు అని మేము రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఈ గొడవలు చాలా వేడిగా, ఈ గొడవలు ఇవన్నీ అయిన తర్వాత ఒక 6 months మేము మళ్ళీ వాళ్ళతో నార్మల్ అయిపోయాం మాట్లాడుకోవడం. అంటే చెప్పాను కదా, వాళ్ళు మమ్మల్ని గిల్టీగా ఫీల్ చేశారు కనుక, సో మా తప్పని మేము కాంప్రమైజ్ అయ్యి మేము చాలా నాళ్ళు మాట్లాడాం వాళ్ళతో. మళ్ళీ ఆ రిలేషన్షిప్ అనేది ఉండేది ఒక 6 months తర్వాత అనుకుంటా. అంటే ఆ ఎంత కలిసి ఉన్నా సరే ఇది నా వల్లనే, బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు నా హస్బెండ్కి ఇది అలా కంటిన్యూస్ ఎమోషనల్ అవుట్బర్స్ అన్నీ అవుతూ ఉంటున్నాయి. బికాస్ వీఆర్ అనేబుల్ టు టాలరేట్ వాట్ హ్యాపెన్ టు అస్. అండ్ దానివల్ల ఏమైందంటే ఒకసారి మేమందరం సరే కూర్చొని, పెద్దవాళ్ళు ఉంటారు కదా, కూర్చొని డిస్కస్ చేసి లెట్ సార్ట్ ఇట్ అవుట్. ఆ సార్ట్ ఇట్ అవుట్కి మేము వెళ్ళేటప్పుడు వితిన్ 5 minutes మేము వెనక్కి వచ్చేసాం. అన్ని బంధాలు, రిలేషన్షిప్ అంతా క్లోజ్ చేసి వెనక్కి వచ్చేసాం. బికాస్ ద వే ది రియాక్టెడ్ దట్ డే, ఇప్పటికీ నేను నా హస్బెండ్ మర్చిపోయాం, ఎప్పటికీ మర్చిపోయాం. వాళ్ళు మమ్మల్ని పిలిచి వాళ్ళు ఏమన్నారంటే, మీరు కష్టాల్లో ఉన్నారంట కదా, మీరు ఇలాగా లాస్ అయ్యారంట కదా, సరే జాబ్ చూస్తాం, మీకు ఒకటి జాబ్ చేసుకోండి, జాబ్ ఇది బాగాలేదు అది బాగాలేదు అని అనకూడదు, అడ్జస్ట్ అయ్యి చెయ్యాలి, మరి ప్రాబ్లమ్స్లో ఉన్నారు కదా, దాట్స్ ఇట్. ఆ రోజుతో ఐ థింక్ నేను నా హస్బెండ్ మెంటలీ రాయి అయిపోయింది అనమాట మా మనసు. అస్సలు అంటారు కదా, బీ కైండ్, బీ జెంటల్, ఇట్స్ ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, బట్ యూ హ్యావ్ టు బీ కైండ్. హౌఎవర్ దట్ డే వి లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. మేము ఏమి రియాక్ట్ అవ్వలేదు. నేను రియాక్ట్ అయ్యి ఉంటాను, సరిగ్గా గుర్తులేదు, ఐ రియాక్టెడ్ ఐ గెస్, బట్ జస్ట్ ఫర్ ఏదో 2-3 మాటలు అనేసి వదిలేసాను అంతే. మై హస్బెండ్ వాజ్ సైలెంట్, ఎక్దమ్ సైలెంట్, ఒక్క మాట అనలేదు, ఒక్క రియాక్షన్ లేదు. వెన్ ఐ టోల్డ్, అప్పుడు నేను మా హస్బెండ్ చెప్పాను, లెట్స్ గో, ఐ కెనాట్ స్టే హియర్ ఎనీ లాంగర్, ఐ కెనాట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ దెమ్ ఎనీ లాంగర్ అని నేను చెప్పాను మా హస్బెండ్కి. అప్పుడు ఐ రిమెంబర్ క్లియర్లీ, హీ జస్ట్ స్టూడ్ అప్, లెగిచి లెట్స్ గో అని చెప్పేసి వచ్చేసారు. అదే లాస్ట్.
వాళ్ళతో మా కాన్వర్జేషన్ రిలేషన్షిప్. సో నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే వీ ట్రైడ్ గుడ్, వీ హ్యావ్ టు హ్యావ్ దట్ రిలేషన్షిప్ అని మేము చాలా ట్రై చేస్తాం 6 months, బట్ ఇట్ డిడ్ నాట్ వర్క్. పీపుల్ ఆర్ బ్యాడ్ వెన్ యునో ఒక పర్సన్ బ్యాడ్ అయ్యి ఒక్కసారి యాక్టింగ్ యునో ద వే దే యాక్ట్, వాళ్ళు ఫేక్ అన్ని ఫేక్ చేశారు మాతో. అది ఒక్కసారి మాకు తెలిసాక మళ్ళీ మనం వాళ్ళని నమ్మలేం. ఇంపాసిబుల్. ఒక్కసారే ట్రస్ట్ బ్రేక్ అయితే గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ సిచ్యువేషన్, గోయింగ్ టు హ్యావ్ దట్ హ్యాపీ రిలేషన్షిప్ అనేది ఉండద్దు. That is what my husband decided. That is why we don't trust anyone. That is why we don't allow anyone into our lives anymore. So this is what I want to say. So thank you very much for watching. Ilanti episodes inka pedtu untanu, and please go back to my previous episodes to understand the gist of what I told. And thank you very much for watching. Please like, share and subscribe. Also follow me on Instagram. Instagram ID description lo pedtanu. Thank you.